దీని తెలుగులో ఉసిరికాయ అంటారు. మరి దీన్ని ఆంగ్లంలో ఇండియన్ గూస్ బెర్రీ అని కూడా పిలుస్తారు. దీన్ని దాదాపుగా 3000 సంవత్సరాలకు పైగా ఔషధాల తయారీలో ఉసిరిని ఉపయోగిస్తున్నారు. ఒక ఉసిరికాయ 2 నారింజ పండ్లకు సమానం అన్నమాట. అంటే దేవుడు మనకు ప్రకృతిలో ప్రసాదించిన ఒక విలువైన బహుమానంగా అని చెప్పవచ్చు. ఆమ్లాను ఆరోగ్య సిరి సంపద అని కూడా అనవచ్చు. ఎందుకంటే దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఎంత అధికం అంటే నారింజ పండు కంటే 20 రెట్లు అధికంగా సి విటమిన్ దీంట్లో ఉంటుంది. దీనితో పాటు అదనంగా కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, జింకు, కెరోటిన్, ప్రోటీన్, విటమిన్ ఏ, విటమిన్ ఇ, విటమిన్ బి, ఫోలేట్, సోడియం, ఫైబర్ ఇవన్నీ కూడా ఆమ్లాలో ఉంటాయి. అందుకే దీన్ని ఆరోగ్య సిరి సంపద అని పిలుస్తారు. దీన్ని ఉసిరి, జామ, నారింజ ఇంకా కొన్ని ఆకుకూరలతో తయారు చేస్తారు. శీతాకాలంలో తరచుగా వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పులకు బాగా పనిచేస్తుంది. నోటి అల్సర్ను, నోటిపోతును నివారిస్తుంది. కంటికి సంబంధించిన కంటి చూపు మొదలైన సమస్యలను తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ శాతం అంటే బ్లడ్ పర్సెంటేజ్ బాగా పెంచి రక్త శుద్ధికి సహాయకరంగా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను ఇస్తుంది. పొగ త్రాగే వారికి అందువలన కలిగే నష్టాలను తగ్గిస్తుంది. ఒత్తిడి, అలసట తగ్గించి మంచి నిద్రను ఇస్తుంది. వృద్ధాప్యం త్వరగా రానివ్వకుండా నిరోధిస్తుంది. స్త్రీలకు ఋతుక్రమ సమయంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆమ్లా కుటుంబంలో అందరూ వాడదగింది. వ్యాధి వచ్చిన తర్వాత వాడడం కంటే వ్యాధి రాకుండా ఇమ్యూనిటీ శక్తిని పెంచుకోవడం మంచిది కదా. ఇంకా విటమిన్ సి తక్కువగా ఉన్నవారు ఈ ఆమ్లాను వాడడం వల్ల అధికంగా పొందవచ్చు. ఈ ఆమ్లా వ్యాధి నిరోధక శక్తి అమాంతంగా పెంచేస్తుంది. చింతపండులో ఉన్న సి విటమిన్ బాడీకి పెద్దగా ఉపయోగపడదు, కానీ దీనిలో ఉన్న సి విటమిన్ బాగా ఉపయోగపడుతుంది. డస్ట్ అలర్జీని తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థను క్లీన్ చేస్తుంది. జుట్టు ఎక్కువగా రాలే వారికి బాగా ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఇదొక దొరికిన వరం లాంటిది అని చెప్పవచ్చు. ఎందుకంటే వారికి జరిగే ట్రీట్మెంట్ లో ఉపయోగించే క్రోమియం ఈ ఆమ్లాలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా పీరియడ్ సమయంలో వచ్చే కడుపు నొప్పి, నడుము నొప్పిను బాగా తగ్గిస్తుంది. అధిక క్రొవ్వును కరిగిస్తుంది. ఆమ్లాను తేనెతో తీసుకోవడం వల్ల ఆస్తమాను దూరం చేయవచ్చు. మూత్రాశయ మంటను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా ఓవర్ బ్లీడింగ్ కాకుండా కాపాడుతుంది. ఇంకా చిన్నపిల్లల్లో, పెద్దవారిలో జీర్ణశక్తి లోపం వల్ల వచ్చే అతిసార వ్యాధిని నిరోధిస్తుంది. గుండెల్లో మంట, ప్రేగు సమస్యలు ఉండే వారికి ఆమ్లాతో పాటు అలోవెరాను కూడా వాడడం వల్ల మంచి రిజల్ట్ పొందవచ్చు. క్యాన్సర్ కు, హార్ట్ కు సంబంధించిన వ్యాధితో పోరాడుతుంది. బాడీ మొత్తాన్ని కూల్ గా ఉంచడంలో అతి పెద్ద పాత్ర వహిస్తుంది. కాళ్ళు పగుళ్లు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆమ్లాను రోజు భోజనం తిన్న తర్వాత 1 లేదా 2 క్యాప్సూల్స్ తీసుకోవాలి.